హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సొల్యూషన్ చేయాలనేది చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ చూడకపోతే మన ఛానల్లో కాసం డిఎం ఫ్లాట్ కావచ్చు అండ్ M1 M2 కోర్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎంఎస్ఎఫ్. ఓకే, చూడకపోతే చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా కాసంలో కావచ్చు, ఎంఎస్ఎఫ్లో కావచ్చు, ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవండి. ఇది మనకి కాసం అండ్ ఎంఎస్ఎఫ్ అందరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇది ఏ బిట్లో వస్తుంది అని అంటే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం నేను చెప్పాను ఫోర్త్ యూనిట్, థర్డ్ యూనిట్ రైట్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. విత్ అండ్ వితౌట్ రీప్లేస్మెంట్ కాకుండా దానికి ఇలాంటివి అటాచ్ చేయొచ్చు. ఇది మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తాము. అట్లీస్ట్ మీరు క్వశ్చన్ నెంబర్ 7లో రావచ్చు, 6 or 7లో ఏమని ఇచ్చారు? ద ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ ఎ సైజ్ ఇస్ 100 ఈజ్ టేకెన్ ఫ్రమ్ అన్ ఇన్ఫైనైట్ పాపులేషన్ హ్యావింగ్ ద మీన్ mu is 76 and the variance is this. What is the probability of that x bar is the between అని ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గివెన్ ఆల్ ద వాల్యూస్, యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద వాల్యూస్. ఏమేమి వాల్యూస్ ఇచ్చారు మనకి? ద శాంపుల్ సైజ్ ఇచ్చారు. హియర్ శాంపుల్ సైజ్ ఆర్ సైజ్ ఆఫ్ ద శాంపుల్ ఇస్ 100 ఇచ్చారు బేటా. దాని తర్వాత మీన్ ఆఫ్ ద పాపులేషన్ ఏమని ఇచ్చారు? పాపులేషన్ మీన్ ఆఫ్ ది పాపులేషన్ ఇచ్చారు. ఓకే, ఏమని ఇచ్చారండి? వాట్ ఈస్ ద పాపులేషన్? మ్యూ ఈస్ 76 ఇచ్చారు. అండ్ వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఇచ్చారు. ఓకే, వేరియన్స్ ఆఫ్ ద పాపులేషన్ సిగ్మా స్క్వేర్ ఇస్ 256 ఇచ్చారు. మనమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కిందనే వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ బార్ ఏంటంట? బిట్వీన్ 75 to 78. అంటే ఏంటిదనంటే, ఈ ప్రాబబిలిటీ 75, 78 మధ్యలో ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఎక్స్ బార్ రైట్. మరి ఎక్స్ బార్ వాల్యూ రావాలి అని అంటే మనం ఏ వాల్యూ అంటాము? జెడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ఆటోమేటికల్గా విల్ గెట్ ఎక్స్ బార్ వాల్యూ. ఎందుకని? బెల్ కర్వ్కి 2 వాల్యూస్ ఇచ్చారు రైట్. వాటిని ఇలా ఇండైరెక్ట్గా ఇస్తే మనం ఏం చేయాలి? ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే చూడండి నాన్న, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో నేను ఏదైతే మీకు చెప్పానో, ఐ మీన్ బెల్ కర్వ్ ఏంటిది, ఏరియా అండర్ కర్వ్, ప్రాబబిలిటీ, అవి మొత్తం చేసిన తర్వాత ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడక్కడ ప్రిపేర్ అవ్వకండి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చారు? ఎన్ ఇచ్చారు, మ్యూ ఇచ్చారు, సిగ్మా. సిగ్మా స్క్వేర్, దీని నుంచి నేను సిగ్మాని ఏమని రాయొచ్చు? 16. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు √256. దెన్ సిగ్మా ఈజ్ 16. ప్రాబబిలిటీ కనుక్కోవాలి జెడ్ టేబుల్ నుంచి అని అంటే, ఐ మీన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ వాంట్ టు ఫైండ్ Z1 అండ్ Z2 వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు దీస్ 2 వాల్యూస్. ఫస్ట్ జెడ్ వాల్యూకి మనకేమని తెలుసు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √10. ఇక్కడ మీరు సిగ్మా బై √10ని దానికి ఇంకొక వాల్యూ కూడా ఉంది, స్టాండర్డ్ ఎర్రర్ అయితే అది వేరే చెప్పాను మళ్ళీ. ఓకే, నాకు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఒకటి ఎక్స్కి ఎన్ని వాల్యూస్ ఇచ్చారు బేటా? ఇట్స్ గివెన్, యూ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ x1 అండ్ దిస్ ఇస్ x2 అనుకుంటే, విత్ రెస్పెక్ట్ టు 75 తీసుకున్నప్పుడు నేను Z1 ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే therefore Z1 is equal to ఏమని రాయొచ్చు? x1 బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √10. x1 అంటే ఏంటిది? 75. వాట్ ఈజ్ అవర్ మ్యూ? 76 అపాన్ సిగ్మా 16 బై √100. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దిస్ ఇస్, ఇది ఎంత వస్తుంది అని అంటే నాకు దిస్ వన్ -0.625 వచ్చిందండి. నాకు కావాలంటే చెక్ చేసుకోండి. సేమ్ యాజ్ Z2 కనుక్కుంటాను. Z2 ఎలా కనుక్కుంటావు? యూ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ x2 అనుకుంటే x2 బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై √10. వాట్ ఈస్ అవర్ x2? 78 మైనస్ 76 బై సిగ్మా 16 బై √10.
Now I'll get the value is 1.25 వచ్చింది. ఓకే, నాకు Z1 Z2 వాల్యూస్ వచ్చాయండి. మరి Z1 Z2 వాల్యూస్ వచ్చాయి అని అంటే ఏమంటున్నాను, బెల్ కర్వ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమొచ్చింది నెగిటివ్ వాల్యూ -0.625 అండి. ఇదేంటిది నాకు 1.25 అంటే నా ప్రాబబిలిటీ ఏ రేంజ్లో ఉంటుంది, లైస్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. అవునా? ఓకే, ఇది ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే నేనేం చేస్తాను అని అంటే, ఇప్పుడు నేను ఫైనల్గా ఎక్స్ బార్ లైస్ ఇన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అని అంటున్నాను. అవునా? ఇది రబ్ చేస్తాను చూడండి, జస్ట్ సెకండ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, నోట్ డౌన్. ఇప్పుడు నాకు దాన్ని ఎలా రాస్తాను అని అంటే, వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, probability of 75 less than Z less than 78. బట్ Z అనేది ఇక్కడ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఇట్ ఇండికేట్స్ వాట్, 75 దగ్గర నాకు Z వాల్యూ ఎంత వచ్చింది అంటే Z లైస్ ఇన్ బిట్వీన్ Z1 అండ్ Z2. వాట్ ఈస్ అవర్ Z1 వాల్యూ ఎట్ 75, -0.625 లెస్ దెన్ Z1 లెస్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ 1.25. అంటే మనం ప్రాబబిలిటీ వేటి మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో కనుక్కోవాలి యూజింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. నేను రెండింటిని స్ప్లిట్ చేస్తాను. ఇది -0.25 అంటే ఏంటిది బెట, దీన్ని నేను ఏ విధంగా రాయొచ్చు అంటే -∞ టు టిల్ Z వరకు, అంటే టిల్ 0. Z ఇది Z కదండి, ఈ 0 వరకు అంటే నేను -∞ టు 0 అంటే ఎక్కడికి తీసుకోవచ్చు, నేను probability of -0.625 less than Z, less than ఎక్కడి వరకు 0 ప్లస్ ఆఫ్ ఇది ఒక్కటి తీసుకున్నాను, ఇది ఒక ఇంటర్వెల్. అప్పుడు ఏంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ Z స్టార్ట్స్ విత్ వాట్ 0 లెస్ దెన్ Z లెస్ దెన్ 1.25. ఇప్పుడు మీరు ఇది ఎలా చూడాలి మేడం అని అంటే నేను చెప్తాను మీకు. ఇక్కడ యాక్చువల్గా మీకు నేను వీలైతే ఈ వీడియోలో మీకు టేబుల్ నేను చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోస్లో టేబుల్ వాల్యూ నుంచి కనుక్కున్నామండి, వీలైతే చూపిస్తాను. జస్ట్ సెకండ్. మీకు కనుక ఇప్పుడు సపోజ్ ఇందులో అట్లీస్ట్ ఒక వాల్యూ నెగిటివ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఎ పాజిటివ్ వాల్యూ బెట. ఈ 1.25కి మరి ఎలా చూడాలి అని అంటే నేను చెప్తాను. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మన బుక్ వెనకాల ఉంటుంది. ఒక వాల్యూ కన్నా చూపిస్తాను, నేను ఆల్రెడీ చూపించాను మన వీడియోస్, ప్రతి వీడియోలో చెప్పాను. అట్లీస్ట్ ఎట్లొచ్చింది అనేది నేను మీకు చెప్తాను చూడండి. దిస్ ఈజ్ వాట్ 0.2334.3, ఇది మనం చూద్దాం చూడండి 1.25. మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో ఏరియా అండర్ ద స్టాండర్డ్ నార్మల్ కర్వ్, ఇక్కడ జస్ట్ సెకండ్ ఈ టేబుల్ తీసుకుంటాను, రైట్. ఈ టేబుల్ తీసుకున్న తర్వాత జస్ట్ సెకండ్, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఇక్కడ చూడండి ఇటువైపు Z వాల్యూస్ ఉన్నాయి, రైట్. ఏంటిది 1.25, ఇటువైపు 1.2 చూడండి, పైన 5. ఓకే, 5కి కరెస్పాండింగ్ 1.2, 1.2కి 5 అంటే ఎంత, ఈ వాల్యూ ఎంత ఉంటుంది, ఎంతండి నాకు అది 1.2కి కరెస్పాండింగ్ దిస్ 5 ఈజ్ 0.3944. ఎస్, ఇజ్ ఇట్ క్లియర్? 0.3944. ఇవి రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ 0.625. ఓకే ఓకే, అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఏంటంటే లైస్ బిట్వీన్ అని ఇచ్చినప్పుడు ప్రాబబిలిటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ విల్ డూ వన్ మోర్ ప్రాబ్లం బెట. చూడండి, ఇప్పుడు ఇందాక చేసిన ప్రాబ్లం లానే ఉంటుంది. ప్రాబ్లం ఇచ్చాను, హింట్ ఇచ్చాను, దీనికి సొల్యూషన్ మీరు నాకు చెప్పాల్సి ఉంటుంది. కామెంట్ సెషన్లో చెప్పండి, రాకపోతే కూడా కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. ఓకే బెట, ఆల్ ది వెరీ బెస్ట్.